హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను కందిపొడి చేశానండి. చాలా బాగుంటుంది. అది అన్నంలో కానీ వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దోశలోకి, ఇడ్లీలోకి ఎట్లయినా తినొచ్చండి. మనం కమ్మగా ఉంటుందండి. ముందుగా కందిపప్పు వేయించుకోవాలండి. ఆయిల్ వేయకుండా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. మాడకూడదు. ఇది వేగింది లేనిది ఎట్లా తెలిసిద్దంటే, తెలియని వాళ్ళకి, చిన్నపిల్లలకి, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి మంచి వాసన వచ్చిద్దండి కందిపప్పు. అట్లా దోరగా సిమ్లో వేయించుకోవాలండి. మాడకూడదు. మాడకుండా సిమ్లో వేయించుకొని ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర చక్కగా అవి కూడా సిమ్లోనేనండి మంచిగా వేయించుకోవాలి. అప్పుడే ఈ కందిపొడికి టేస్ట్ వస్తుందండి. ఇవి వేగిన తర్వాత ఒక స్పూను, చిన్న స్పూను ధనియాలు, కొంచెం జీలకర్ర, అవి కూడా కొంచెం వేగినాయి అనుకున్నాక కొంతమంది మినపప్పు వేసుకుంటారండి. కానీ నేనేను. కంది పచ్చట్లో కొంచెం మినపప్పు వేసుకుంటారు. అదొక రకం టేస్ట్ బాగానే ఉంటుంది అది కూడా. ఇంక ఇవి వేగిన తర్వాత చింతపండు అండి, 2 రెబ్బలు చింతపండు వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది చింతపండు వేసినందువల్ల. ఇంగవ మెయిన్ అండి. ఇంగవ అస్సలు మర్చిపోకుండా వేయాలి. వేసుకొని ఇవన్నీ చల్లారిపోయినాయి కదా కందిపప్పు, దాన్ని మిక్సీలో ముందు బరక్గా వేయించుకోవాలండి కందిపప్పు. అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అవన్నీ వేసి తిప్పుకున్నాక చిన్నులపాయను వెల్లుల్లి వేయాలండి. వేసి మిక్సీ పట్టుకుంటే అసలు ఎంత కమ్మగా ఉంటుందండి. నేను ఇడ్లీలో నెయ్యి వేసుకొని తిన్నానండి. అసలు ఆ టేస్టే వేరండి, ఆ రుచే వేరండి. ఒకసారి ట్రై చేయండి. తిన్న వాళ్ళందరూ, మా పిల్లలు కూడా ఈరోజు చట్నీతో తినలేదండి, ఈ కారము నెయ్యితోటి తినేశారండి. భలే ఉందమ్మమ్మ, భలే ఉందమ్మమ్మ అని. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి కందిపొడి. టిఫిన్కే కాదండి, అన్నంలోకి, దోశల్లోకి ఎట్లయినా బాగుంటుంది. ఒకసారి మీరు చేసి చూడండి, చాలా బాగుంటుందండి. నా వీడియోలు అందరూ చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోని వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే షేర్ చేయండి.